సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీలంక. ఈరోజు మన రైల్లో డే 4 అనమాట. సో ఈరోజు మనం ఇక్కడ నుంచి క్యాండీకి అయితే వెళ్తున్నాం. సో క్యాండీ వచ్చేసి ఒక హిల్ స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ వచ్చేసి 110 కిలోమీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్. 110 కిలోమీటర్స్ అయినా వెళ్ళడానికి 4 అవర్స్ అయితే పడుతుంది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, క్లైమేట్ చూస్తున్నారు కదా, ఫుల్ వర్షము. సో ఇప్పుడే కొంచెం కంట్రోల్ అయిందనమాట. యాక్చువల్లీ బైక్ మీద వెళ్దాము అని అనుకున్నాం, కానీ ఈ వర్షం, ఈ క్లైమేట్ దెబ్బ చూస్తే బైక్లో ఖచ్చితంగా ఏడవ చోట తడిచిపోతాము వెళ్ళేసరికి. సో అందుకని చెప్పి ప్రెసెంట్ మేము వచ్చేసి కార్లో అయితే వెళ్తున్నాము. కార్ బ్లాగ్స్ ఇన్ శ్రీలంక. అఫీషియల్లీ వీ హ్యావ్ డ్రైవింగ్ లైసెన్స్. మార్నింగ్ 6కి బయలుదేరాల్సింది. మనోడు ఎన్నింటికి లేచాడంటే, చెప్పి ఎన్నింటికో 9కి 9:15 లేచానండి. అన్నాడికి లేపితే ఉండి బ్రో అన్నాడు. మళ్ళీ లేస్తే 9 అయింది. రెడీ అయినప్పటికి 9:45. అప్పటికి నేను 9:15 రెడీ అయ్యి కూర్చున్నాను. రా బ్రో అంటే అస్సలు నమ్మకండి. నిజం నిప్పు లాంటిది. కొంచెంసేపు అయ్యా కారిపోద్ది. సో మిగతా విషయాలన్నీ ఇంక డైరెక్ట్ మనం కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వద్దు. ఎవరు తింటారు చెప్పండి రోజు ఈ బన్నులు, ఎగ్ పఫ్లు, మ్యాగీలు. ప్రశాంతంగా మన స్టైల్లో దోశ, ఇడ్లీ ఇది తినే వాళ్ళ అదృష్టవంతులు అనమాట నిజం చెప్పాలంటే. సో అది మిగతా విషయాలని డైరెక్ట్ కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకా డైరెక్ట్ కార్ వ్యూలోకి అయితే వచ్చేయండి. ఈరోజు డ్రైవింగ్ చేసేది మనమే. సో గైస్, మీ అందరూ తెలుసు మనం రెగ్యులర్గా అయితే రైడ్స్ చేస్తూ ఉంటాము. మన స్కిన్ వచ్చేసి డిఫరెంట్ వెదర్స్కి అయితే ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మన స్కిన్ ఎక్స్పోజ్ అవడం వల్ల చాలా వరకు డ్యామేజ్ అయితే జరుగుతుంది అనమాట. సో ఈ డ్యామేజ్ అంతా మన స్కిన్ మోస్ట్లీ నైట్ టైమ్స్ అయితే రికవర్ అవుతుంది. అండ్ మన స్కిన్ మాయిశ్చర్ మెయింటైన్ చేయడానికి అండ్ ఆల్సో ఎలాస్టిసిటీ మెయింటైన్ చేయడానికి మనం నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో మా అమ్మ అయితే రీసెంట్ గా తన ఆఫ్టర్ నైట్ క్రీమ్ అయితే లాంచ్ చేసింది. ఇది మనం పడుకున్న తర్వాత అయితే వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇందులో వచ్చేసి టర్మరిక్ అయితే ఉంటుంది. ఇది మన డ్యామేజ్ స్కిన్ ని హీల్ చేయడానికి అండ్ ఆల్సో మన స్కిన్ కి న్యాచురల్ లుక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో బెస్ట్ ఏంటంటే ఇందులో రాస్బెర్రీ ఉంటుంది. మీ అందరూ తెలుసు రాస్బెర్రీ వచ్చేసి బ్లడ్ ఫ్లో ని ఇంక్రీజ్ చేయడానికి అండ్ ఆల్సో ఎర్లీ సైన్స్ ఆఫ్ ఏజింగ్ నుంచి అయితే చాలా వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ వచ్చేసి లైట్ వెయిట్, నాన్ గ్రీజీ అండ్ ఆల్సో మన స్కిన్ అయితే దీన్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఈ క్రీమ్ వచ్చేసి డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ ఆల్సో ఇందులో ఎటువంటి పారాబైన్స్, సిలికాన్స్ అయితే ఉండవు. అండ్ ఇది వచ్చేసి అన్ని రకాల స్కిన్ టైప్స్ కి అయితే సెట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇదే కేటగిరీలో మామాఎర్త్ వచ్చేసి ఆప్టన్ ఫేస్ వాష్ అండ్ ఆల్సో ఆప్టన్ డే క్రీమ్ అయితే లాంచ్ చేసింది. సో ఈ ఆప్టన్ ఫేస్ వాష్ లో వచ్చేసి టర్మరిక్ అండ్ సాఫ్రాన్ అయితే ఉంటుంది. ఇది మన స్కిన్ కి పర్ఫెక్ట్ గ్లో తీసుకురావడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ ఆప్టన్ డే క్రీమ్ వచ్చేసి మన స్కిన్ బ్రైట్ అవడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి మనకి యూవీ రేస్ అండ్ యూవీబీ రేస్ నుంచి అయితే ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఈ ప్రొడక్ట్స్ అన్ని మామాఎర్త్ నుంచి పర్చేస్ చేస్తే వాళ్ళు ఒక ట్రీని అయితే ప్లాన్ చేసి మీ ఆర్డర్కి అయితే ఆ ట్రీని లింక్ చేస్తారు. ఆ ట్రీ స్టేటస్ అయితే మీరు మీ ఆర్డర్ త్రూ చెక్ చేసుకోవచ్చు అనమాట. మామాఎర్త్ వచ్చేసి 2025 కల్లా 1 మిలియన్ ట్రీస్ ని ప్లాన్ చేయాలని ఇనిషియేటివ్ లో ఉన్నారు. అండ్ ఆల్సో మామాఎర్త్ యాప్ వచ్చేసి అఫీషియల్లీ బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ అయితే అవైలబుల్ ఉంటుంది. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు కనుక యాప్ ని యూజ్ చేస్తే మీకు సేల్స్ కి ఎర్లీ యాక్సెస్ అయితే దొరుకుతుంది అండ్ మీరు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అయితే పొందొచ్చు. సో మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక స్పెషల్ ఆఫర్, మన కూపన్ కోడ్ డిస్ప్లే చేస్తాను చూడండి, HN2021. మీరు కనుక మామాఎర్త్ వెబ్సైట్ లో కానీ లేదా యాప్ లో కానీ ఈ కూపన్ యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఎక్స్క్లూజివ్లీ ఇది వచ్చేసి మామాఎర్త్ వెబ్సైట్ లేదా వాళ్ళ అఫీషియల్ యాప్ లోనే వస్తుంది అనమాట. అండ్ మీరు మామాఎర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఫ్లిప్కార్ట్, నైకా, అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఇంకెందుకు లేట్, కింద డిస్క్రిప్షన్ అయితే లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ ప్రొడక్ట్స్ అయితే మీకు చాలా యూజ్ అవ్వచ్చు. ఇక డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి అయితే వచ్చేయండి. సో ఫైనల్లీ వీ స్టార్టెడ్ టు క్యాండీ. సో ఇప్పుడే ఎక్స్ప్రెస్ వే అయితే ఎక్కామన్నమాట. ఈ ఎక్స్ప్రెస్ వే ఏమైందో సదరన్ ఎక్స్ప్రెస్ వే. లాస్ట్ టైం ఒకసారి మనం డే 1 రోజు వచ్చిన రోజు ఇదే ఎక్స్ప్రెస్ వేలో ట్రావెల్ చేసాం. సూపర్ ఉంటుంది అనమాట అసలు ఎక్స్ప్రెస్ వే. సో మీరైతే చూడవచ్చు, మనం 100 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం ప్రశాంతంగా. సో నేను చెప్పా కదా మీకు బండి ఎందుకు వద్దన్నాను ఈరోజు. చూడండి, వర్షం అయితే దుమ్ము లేపుతుంది. బండి మీద అయ్యి ఉంటే అసలు బ్లాగ్ చేయగలిగే వాళ్ళమే కాదు ఈరోజు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, బైక్ మీద ఈ హైవే మీదకి ఎలా లేదు, ప్రశాంతంగా కార్లో వెళ్ళిపోవడమే ఉత్తమం. ప్యూర్ తెలుగు ఇన్ శ్రీలంక. సో ఇప్పుడు ఎక్స్ప్రెస్ వేకి టోల్ అయితే కట్టాలి. ఎంత తీసుకున్నారు? 100 శ్రీలంకన్ రూపీస్. అంటే ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం అప్రాక్స్గా. మనోడు యావరేజ్ స్పీడ్ దీని మీద రాలేదు. సో 68 కిలోమీటర్స్. మనోడు యావరేజ్ స్పీడ్ వచ్చేసి 68 కిలోమీటర్స్ పర్ అవర్లో కొడుతున్నాడు. చూడొచ్చు మీరు ఇక్కడ యావరేజ్ స్పీడ్ వచ్చేసింది. మేము కూడా నేర్చుకున్నాం ఎట్టదోలాలి అనేది. చెప్పలే
ఏమీ లేదు, సిగ్నల్ కట్ ఫాలో అవ్వాలి. సో మీరు అక్కడ చూడొచ్చు, లెఫ్ట్ వెళ్తే కొలంబో, రైట్ వెళ్తే క్యాండీ. 99 కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ఉంది క్యాండీకి. నేను ఇంకా 110 అని అనుకున్నా. సో రిచ్గా 8 లైన్ హైవేలో వచ్చిన వాళ్ళం ఇప్పుడు పరిస్థితి అనమాట. రోడ్ బాగుంది, అసలు మనకి పార్ట్ హోల్స్ అనేవి కనిపించవు, చాలా నెగ్లిజిబుల్. ఎక్కడో 10 కిలోమీటర్లకు ఒక పార్ట్ హోల్ ఉంటుంది, అది కూడా రేర్ అనమాట. ఈ సింగిల్ లైన్ రోడ్స్ అయినా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మెయిన్ ఏంటంటే చిన్న కంట్రీ కాబట్టి మెయింటెనెన్స్ అంతా ఈజీ. నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా, గట్టికి కొడితే మన ఆంధ్ర అంత కూడా ఉండదు ఈ కంట్రీ మొత్తం. సో మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ అనమాట వీళ్ళకి. ఇక్కడ కొంచెం ర్యాష్గా తోలేది ఎవరు అని అంటే ఆటో డ్రైవర్లు ఒకరు, తర్వాత మనమే. ఇదిగో మనలో కూడా ఏంటంటే ఫస్ట్ ఈయన ఉంటాడు లిస్ట్లో. చాలా సేఫ్ డ్రైవ్, చాలా సేఫ్, అసలు చాలా సేఫ్. గుండెగా ఇదిగో ఇట్లా పట్టుకొని కూర్చోవాలా, ఇక్కడ కూర్చునే వాళ్ళు. మనోడు పడుకుంటాడు, సడన్ గా లేస్తాడు, భయపడతాడు. మన తప్పు కాదు, అదిగో అంత భయపెడుతున్నాడు, ఏం చేద్దాం. పడుకునే ఓళ్ళు లెగస్తున్నాడు అంటే ఇంక అర్థం చేసుకోండి డ్రైవింగ్ ఎట్టుంటుందో. వ్యూ సూపర్ అసలు. సో వ్యూ అయితే చూస్తాం కదా, మొత్తం కొబ్బరి చెట్లు, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చాలా మంది పెట్రోల్ ప్రైసెస్ గురించి అయితే అడిగారు. ప్రెసెంట్ అయితే మనం కొట్టించట్లే, ఫుల్ ట్యాంక్ ఉంది బండిలో. మనోడికి తెలుసు కాబట్టి అడుగుదాం. బ్రో పెట్రోల్ ప్రైస్ ఎంత, డీజిల్ ప్రైస్ ఎంత, మన ఇండియన్ కరెన్సీలో చెప్పు. ఇక్కడ కరెన్సీగా పెట్రోల్ ప్రైస్ 1 లీటర్ వచ్చేసి 53 రూపీస్ అండి మన ఇండియన్ కరెన్సీ. డీజిల్ వచ్చేసి 38 రూపీస్ అండి. 30. అండ్ ఇక్కడ మోస్ట్ ఫేమస్ పెట్రోల్ బంక్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇక్కడ దీన్ని పిలిచేది వచ్చేసి లంకా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. లంకా ఐఓసి అంటారు, లంకా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇక్కడ అన్ని బ్రాండ్స్ కి నేను గమనించాను, అశోక్ లీలాండ్ ఉంది కదా, దానికి కూడా ఏంటంటే లంకా అశోక్ లీలాండ్ అని ఉంటది. ప్రతి బ్రాండ్ కి ముందర లంకా అనేది అయితే తగిలిస్తారనమాట. అంటే అశోక్ లీలాండ్ ఏంటంటే అండి, మనకి మెటీరియల్ మొత్తం ఇండియా నుంచి వస్తుంది, ఇక్కడ అసెంబుల్ అవుతుంది. సో వాళ్ళు ఇక్కడ ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. సో కన్ఫ్యూజన్ ఉండకుండా, అంటే ఇండియా నుంచి కూడా డైరెక్ట్ బస్సులు వస్తాయి. సో వాటికి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటికి డిఫరెన్స్ ఉండాలని లంకా అశోక్ లీలాండ్ అని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో మెయిన్ ఇక్కడ మనం ట్రాఫిక్ భయపడాల్సింది ఏంటంటే పెడిస్టెన్స్ క్రాసింగ్ దగ్గర. పెడిస్టెన్స్ ఎక్కడన్నా క్రాస్ అవుతూ ఉంటే మనం ఆగిపోవాలన్నమాట. జిబ్రా క్రాసింగ్ దగ్గర మనం చూసుకొని పోవాలన్నమాట, ఓవర్ స్పీడింగ్ అట్లా చేయకూడదు. సెకండ్ ఏంటంటే లైన్స్ దగ్గర, సో సింగిల్ లైన్ ఉంటే అస్సలు క్రాస్ అవ్వకూడదు, ఎవ్వరు క్రాస్ అవ్వట్లే, మనకేమో అలవాటు లేకపోయా. సో అదొకటి చూసుకుంటా పోవాలి అంతే, ఇంకా మిగతా అంతా నార్మలే. సో ఆల్మోస్ట్ ఒక 45 to 50 కిలోమీటర్స్ వచ్చామన్నమాట ఇంటికాడ నుంచి. ఎగ్జాక్ట్లీ మనకి 50 కిలోమీటర్స్ రావడానికి 1 అవర్ పట్టింది. ఎక్స్ప్రెస్ వేలో దుమ్ము లేపాం. ఇక్కడ మాత్రం యావరేజ్ స్పీడ్స్ 40, 50, 60 ఈ రేంజ్లోనే మెయింటైన్ చేస్తున్నా. సో ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మొత్తం అంతా ఘాట్ రోడ్స్ అనమాట. ఆల్మోస్ట్ ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్కి. శ్రీలంకలో మౌంటైన్స్. సో ఎదురు మీకు కనిపిస్తుంది కొండ, దాన్ని అయితే ఎక్కాలి ఇప్పుడు. సో ఎగ్జాక్ట్లీ మీరైతే చూడొచ్చు, మౌంటైన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి క్యాండీ. ఈ క్యాండీ కాదు, KNDY అనమాట. శ్రీకర్ బ్రో ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళావు బ్రో? ఇది 4th టైం. వ్లాగ్స్ ఎన్నిసార్లు పెట్టావు? ఒక్కసారి. అది అంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది 2వసారి. ఈరోజు వ్లాగ్ ఏమైనా చేస్తాడా అని ఇందా నుంచి చూస్తున్నా. స్టార్టింగ్లో క్యామ్ తీసాడు, ఇంక ఇప్పుడు దాకా అసలు తీయలే. సేమ్ కంటెంట్ కదా బ్రో. అబ్బో సేమ్ కంటెంట్, మనిషి వేరు కదా. అంటే మళ్ళీ నేను పెట్టిన తర్వాత నువ్వు పెట్టి నేను పెట్టి నాకు వ్యూస్ వస్తే నీ వ్యూస్ నాకు డైవర్ట్ అయిపోతాయి కదా. కమలాసన్ పడిందా? ఏం పడాల్సిన పడి ఉంటుంది. ఏం పడలేదులే కానీ కాదు, వ్యూస్ అన్ని నాకు డైవర్ట్ అయిపోతాయి కదా బ్రో. వ్యూస్ వ్యూస్ ఫార్వర్డింగ్ పెట్టాను. సో నా వీడియో మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో మనోడి వీడియోకి డైవర్ట్ అయిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. సో ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఖాళీ రోడ్ చూస్తున్నా. క్లచ్ నొక్కి ఎడంకాలు అయితే ఫుల్ నొప్పి పడుతుంది. పవర్ క్లచ్, అవునవును చాలా పవర్ ఉపయోగించాలి. చిన్న బండి, చిన్న పిల్లలు. అబ్బా ఒక పక్క కింద మీద అన్ని కష్టాలు పడి డ్రైవ్ చేస్తుంటే మనోడు చూడండి ఎట్టబడుతున్నాడు. ఇది ఏమన్నా న్యాయమా? ఓ ఇది దారుణం అసలు. అట్లీస్ట్ మినిమం లేదు, కనీసం డ్రైవ్ చేస్తున్నాడే ఏదో ఒకటి మాట్లాడదాం అని కూడా లేదనమాట. నెక్స్ట్ డ్రైవింగ్ నాకు ఇస్తాడు, ఎలా పడుకుంటాడో నేనే చూపిస్తాను నా బ్లాగ్లో. ప్రశాంతంగా బ్లాగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నువ్వు డ్రైవింగ్ తీసేసుకో బ్రో. యాక్చువల్లీ ఏంటంటే మనోడు ఈవినింగ్కి వచ్చేసేటట్టు ప్లాన్ చేస్తాడు అనమాట. బ్యాక్ నేను వచ్చేసి క్యాండీలోనే ఉంటాను. సో మనకు అక్కడ బైక్ రెంటల్స్ ఏమైనా దొరికితే బైక్ రెంట్ కూడా తీసేసుకుంటాను అనమాట. కొంచెం డిఫరెంట్ బ్లాగ్స్ అయితే ప్లాన్ చేస్తున్నా, మీకు నెక్స్ట్ వీడియోస్ అర్థమైపోద్ది. సో మనోడు రిటర్న్ అయితే 110 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు ఒక్కడే రావాలా. అందుకని ఇప్పుడు మొత్తం మనమే తోలుతున్నాం అనమాట. ముందర ఘాట్ వస్తుంది అక్కడ మనోడికి ఇచ్చేస్తా. సో ఈరోజు మనం వెళ్తున్నాం కదా క్యాండీ.
సో ఇది ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ బుద్ధుడి యొక్క టూత్ టెంపుల్ అని ఉంటుంది. అండ్ ఆల్సో చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. లైక్ ఒక మినీ హిల్ స్టేషన్ అనుకోండి మనం వెళ్తుంది. సో శ్రీలంక వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా క్యాంటీన్ అయితే లిస్ట్ లో పెట్టుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అనమాట. సో నేను వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20 days దాకా ఉంటున్నాను కదా, అట్లా అంత టైం లేదు. ఒక 1 week 10 days ట్రిప్ వేస్తారు కదా కొంతమంది. సో వాళ్ళకైతే క్యాండీ బెస్ట్ లొకేషన్ అనమాట. సింపుల్గా 1 or 2 days కవర్ చేసుకొని వచ్చేయడానికి. ఫైనల్లీ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ నానోలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కార్ బ్లాగ్స్, కానీ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఏంది దీన్ని ఏమంటారు, బూస్టప్ రైడ్ నానోకి. వైట్ లైన్ ఎక్కడో పడతారు చూడు, ఉంది సైడ్ అయిపోతుంది. ఏదన్నా అయితే శ్రీకర్ బ్రో ఉన్నాడని ఒక ధైర్యం. అస్సలు చాలా స్ట్రిక్ట్ అండి. ఇక్కడ వైట్ స్ట్రైట్ లైన్ కనబడుతుంటుంది చూడండి. స్ట్రైట్ గా ఉంటే అస్సలు రోడ్డు క్రాస్ చేయకూడదు, ఓవర్టేక్ చేయకూడదు. ఇలాగ గ్యాప్ లైన్స్ వస్తున్నాయి చూడండి. ఇలా వస్తే మీరు ఓవర్టేక్ చేయొచ్చు, క్రాస్ చేయొచ్చు. బట్ స్ట్రైట్ లైన్ వస్తే ఓవర్టేక్ చేయకూడదు. 10,000 వేసేస్తారు. చాలా హెడేక్ అది. నేను ఇప్పటికీ ఉదయం నుంచి ఒక 6-7 సార్లు క్రాస్ అయి ఉంటాను. మనోడికి లక్ ఏంటంటే క్రాస్ అయిన ప్రతి దగ్గర పోలీస్ లేడు. పోలీస్ లేడు కాదు, చూసుకునే క్రాస్ అవుతాను నేను. అలా కాదు, ఇక్కడ పోలీసులు చూసుకొని కాదు, సందుల్లో ఉంటారు. సైన్ బయటకు వచ్చేస్తారు వెనకని బైక్ వేసుకొని. మనం దొరకం, మనం దొరకం, నా కారు దొరికింది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒకవేళ ఎవరన్నా పోలీస్ పట్టుకున్నా కార్ ఆయనకి ఇచ్చేసి వచ్చేసేవచ్చు అనమాట. నెక్స్ట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుకి వెళ్ళి కారు విడిపించుకోవాలన్నమాట. చాలా సింపుల్. అంటే శ్రీలంక వచ్చిన గెస్టులకి ఎక్కువ ఇబ్బంది ఉండదు అలా చేస్తే. అలాగో పని చేయట్లే ఇసురుదా. నిజంగా ఇక్కడ క్లైమేట్ కి చేతులెత్తి దండం పెట్టేసేయచ్చు. మీరెవరు కోటీశ్వరుడు శ్రీలంక వర్షన్. హే, రికార్డ్ అయిందో లేదో అది. మీరెవరు కోటీశ్వరుడు శ్రీలంక వర్షన్. క్లైమేట్ ఏంటంటే రకరకాలుగా మారిపోతుంది. బయలుదేరినప్పుడు అయితే చూసారు కదా మొత్తం ఎండ, ఇప్పుడు చూస్తేనేమో మొత్తం వర్షం. మధ్యలో 2-3 సార్లు పడింది, మళ్ళీ ఎండ పడుతుంది, వర్షం వస్తుంది, మొత్తం మిక్సింగ్ కొట్టేస్తుంది అనమాట. అండ్ మనలాగా ఇక్కడైతే 3 seasons అయితే ఉండవు. ఇక్కడ ఓన్లీ 2 seasons, సమ్మర్ రైనీ. వింటర్ కూడా ఉండదు, సమ్మర్ రైనీ. ఇప్పుడు పక్కా మనకి కోర్ శ్రీలంక టౌన్లోకి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఎక్కడ బోర్డ్స్ చూసుకున్నా కూడా సిన్హాలీ లాంగ్వేజ్లో ఉన్నాయి. ఇది మనకు కంప్లీట్ డిఫరెంట్ అనిపిస్తుంది చూడడానికి. సో చూస్తున్నారు కదా శ్రీలంక బస్సెస్ అన్ని ప్రైవేట్ బస్సెస్, మొత్తం శ్రీలంక మొత్తం గవర్నమెంట్ బస్సెస్. సో ఇప్పుడు చూసినవన్నీ ప్రైవేట్ బస్సెస్ అనమాట. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి గవర్నమెంట్ బస్సెస్. డైరెక్ట్ టికెట్స్ తీసేసుకోవడం బ్రో, లేదా అడ్వాన్స్ టికెట్ తీసేసుకోవడం? డైరెక్ట్ వాల్వోస్కి టికెట్స్ తీసుకోవాలి. సో చిన్న కంట్రీయే కాబట్టి ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నా మొత్తం కనెక్టివిటీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ రైల్వేస్ కూడా అయితే సూపర్ ఉంటాయి అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం అయితే ఖచ్చితంగా ట్రైన్ లాగ్ కూడా చేస్తున్నాం శ్రీలంకలో. సో కరెక్ట్గా క్యాండీకి ఒక 30 kilometers ముందలైతే ఆగాము. ఆల్మోస్ట్ 80 kilometers వచ్చేసాం అనమాట కొలంబో నుంచి. ఒక చిన్న స్మాల్ బ్రేక్. ఉదయం నుంచి అయితే మేమేం తినలా, ఒక్క బన్ తిన్నాను అంతేను, అది ఎప్పుడూ అరిగిపోయింది అప్పుడే. సో కొబ్బరి బొండ తాగి ఇంకేదైనా తిందామని అయితే ఇక్కడ ఆగాం. ఎంత బ్రో కొబ్బరి బొండ? తెలీదు, చెప్పాలి, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే మీరు భాష తెలియకుండా వచ్చారనుకోండి, మీ దగ్గర 100 రూపాయల నుంచి 200 దాకా తీసుకుంటారు. భాష తెలిసి వచ్చారనుకోండి 60 నుంచి 70 రూపాయల మధ్యలో తీసుకుంటారు. శ్రీలంక ఎంత బ్రో కొబ్బరి బొండ? 80 రూపాయలు, 2 160. అంటే 80 అంటే 30 కూడా రాదు, 28, 27 రూపాయలు. రీజన్ మన దగ్గరతో కంపేర్ చేస్తే రీజనబుల్. ఈ కోకోనట్ మన దగ్గర అయితే 60 రూపాయలు, ఇండియన్ కరెన్సీ 60 రూపాయలు తక్కువ. ఒకసారి ఢిల్లీలో 2 కొబ్బరి బొండాలు అయితే 200 తీసుకున్నాడు వాడు. తప్పలేదు. బాంబేలో మామూలు కొబ్బరి బొండ మినిమం 50 రూపీస్. దాంతో కంపేర్ చేసుకుంటే ఇవి 26-27 రూపీస్ పడుతున్నాయి. చాలా చీప్. కొబ్బరి బొండాలు ఒకటే చీప్, మిగతా అన్ని మళ్ళీ కాస్ట్. ఇంకేమైనా తీసుకుందామా? ఇక్కడ జంక్షన్ వస్తే అక్కడ రెడీగా ఉంటారు. వీళ్ళు రికార్డ్ చేయాలంటే ఓ బాధ, చేయకపోతే ఓ బాధ అనమాట. ఎప్పుడెప్పుడు ఎవడెవడు దొరుకుతాడా అని చెప్పి చూస్తుంటారు. ఎంత సుఖంగా ఉంటుందంటే ఈ సీట్లో కూర్చుంటే. క్లచ్ నొక్కాల్సిన అవసరం లే, గేర్లు మార్చాల్సిన అవసరం లే, యాక్సిలరేటర్ తొక్కాల్సిన అవసరం లే. హ్యాపీగా వ్లాగ్ కావాలంటే వ్లాగ్ చేసుకోవచ్చు, ఫొటోస్ కావాలంటే ఫోటోలు తీసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అనమాట. సో కరెక్ట్గా ఇంకొక 25 kilometers అయితే ఉంది క్యాండీకి. సో మనోడికి ఇచ్చేస్తే పాపం కొంచెం దూరం తోలుతాను అన్నాడు, ఇంకా ఎందుకులేని ఇచ్చాను అనమాట. బ్రో నేను బాగా వచ్చా, ఇదిగో ఆల్మోస్ట్ 80 kilometers 2 hours. 2 hours ఏంది, ఇంకా తక్కువలోనే వచ్చేసాను. బ్రో అవన్నీ కాదు కానీ ఒక మాట చెప్తాను, వింటావు? హాయి పడుకో, నేను డ్రైవ్ చేస్తాను. నాకు నిద్ర రాదు. దేశం కానీ దేశం వచ్చి తిరగాలి అంటే నువ్వు పడుకోమంటున్నావు. అతిథిని
చుట్టూ తిప్పకుండా మంచి మంచి ప్లేసెస్ చూపించకుండా చూడండి, పడుకోమని చెప్తున్నాడు. ఏం చేద్దాం నెక్స్ట్. వాటర్ ఫాల్ ఉంది కింద, అల్లాడొక కింద వాటర్ ఫాల్ ఒకటి ఉంది, సూపర్ ఉంది అసలు, చాలా బాగుంది అసలు వ్యూ. శ్రీలంకలో హిల్ స్టేషన్, బండి మీద వచ్చుంటే నెక్స్ట్ లెవెల్. ఎండ ఫుల్గా ఉందన్నమాట, కానీ ఏషియానా వర్షం పడద్దు, ఏషియానా ఎండ వస్తుందో ఇక్కడైతే మనం అస్సలు గెస్ట్ చేయలేం. ప్రశాంతంగా వీ డోంట్ నో ఇంగ్లీష్, సో బ్లాగింగ్ చేస్తుంటే లోకల్ వాళ్ళు అయితే కొంచెం విచిత్రంగా చూస్తున్నారనమాట. ఏం చేస్తున్నారు ఏందన్నట్టు అడుగుతున్నారు. మనకేమో ఇక్కడ సింహాలీ లాంగ్వేజ్ అసలు రాదు, వీళ్ళకి ఇంగ్లీష్ ఏమో రాదనమాట. ఇటు సైడ్ పక్కా విలేజ్ లైఫ్ స్టైల్లోకి వచ్చేసాం కదా మనం, వీళ్ళకి ఇంగ్లీష్ అస్సలు రాదు. సో ఇక్కడైతే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఫేస్ చేయాలి. హైలైట్ ఏంటంటే 1-2 చోట్ల ల్యాండ్ స్లైడ్స్ అయ్యి ఉన్నాయి. వామ్మో, ఇది దారుణంగా ఉంది అసలు. ఘాట్ రోడ్డు, 2 కార్లు కూడా సరిగ్గా పట్టవు అట్టుంది నిజం చెప్పాలంటే. దానికి తోడు ఎక్స్ట్రా ల్యాండ్ స్లైడ్స్. కానీ రోడ్డు మధ్యలో అక్కడక్కడ మనకి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ అసలు. కానీ ఇక్కడ ఆగలేము, ఎక్కడ పడితే అక్కడ, అదే తలకాయ నొప్పి. సన్న రోడ్డు కదా, ఇప్పటికీ ఒక 2-3 వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్స్ అయితే కనిపించాయి. చాలా బాగుంది అసలు చూడడానికి. పరిస్థితి మరీ దారుణం అయిపోయింది. అడ్వెంచర్ కాస్త ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ అయిపోయింది. ఒక ఆటో ఒక కార్ పట్టే పరిస్థితి కూడా లేదు. నాయన 1 ఇంచ్ అటు ఇటు అయినా నేరు కొండ కిందకి. బ్రో ఎదురు చాలా వెహికల్స్ వస్తున్నాయి బ్రో, చాలా వెహికల్స్ వస్తున్నాయి. ముందు కూడా 2-3 కార్లు ఉన్నాయి. సో రోడ్ అయితే కంప్లీట్లీ బ్లాక్ అయిపోయింది అనమాట. పైకి ఎక్కే వెహికల్స్ అయితే పోలీసులు ఆగిపోమన్నారు, సైడ్ కాపుకొని కూర్చొని ఉన్నాం. ఇంకా పోలీసులు ఎప్పుడు అలౌ చేస్తే అప్పుడు ఇంకా ముందరికి మూవ్ అవ్వాల్సిందే. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1:30 అవుతుంది. ఈ పాటి క్యాండీలో ఉండాల్సింది, ఇంకా క్యాండీకి ఒక 15 కిలోమీటర్స్ ముందరైతే ఆగిపోయినాం. ఎక్స్ట్రీమ్ రోడ్ అనమాట ఇది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మజా వస్తుందనని. సో మ్యాప్ అయితే చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. మెలికల్ రోడ్ అనమాట. మెలికల్ రోడ్లు విషయం కాదు, కానీ చాలా సన్న రోడ్లు, ఒక ఆటో ఒక కారు కూడా పట్టనంత రోడ్లు. ఇంటర్నెట్ కూడా 4G వస్తుంది. ఇలాంటి ఏరియాలో కూడా 4G నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 4G పర్లేదులే, బాగా వచ్చేసింది. శ్రీలంకలో 4G ఫుల్ ఉంది. నా జీవితంలో ఎప్పుడు ఇంత అడ్వెంచర్ చేయలే కారులో, అట్లాంటి నా చార్జ్ చేయిస్తున్నాడు. సార్ రోడ్లు చూడండి ఎట్టున్నాయో, అది ఎదురు ఏమన్నా వస్తే కొండ ఎజ్జుకు పోవాల్సి వస్తుంది, ప్యాంటు తడిచిపోతుంది మామూలుగా కాదు. అమ్మయ్య మెయిన్ రోడ్ వచ్చింది బ్రో. ఏదో పోలీసులు ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒకసారి ఉంటున్నారు, రోడ్ డైవర్ట్ చేశారు కదా, చాలా బాగుంది సిస్టమ్ అయితే. ఇక్కడికి నుంచి అక్కడికి కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎక్కడైనా వెహికల్స్ ఎక్కువ వస్తుంటే ఆపడానికి. అంటే సింగిల్ రోడ్ కదా, స్టార్టింగే ఇన్కమింగ్ వెహికల్స్ ఆపేస్తున్నారు, మనల్ని పంపిస్తున్నారు, లేదా మనల్ని ఆపుతున్నారు వాళ్ళని పంపిస్తున్నారు, అట్లా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు కొంచెం పర్లే, ఈ రోడ్డు బాగుంది చెప్పాలంటే. ఇందాక మరి ఆ ట్రాలీ అడ్డం వచ్చినప్పుడు పూర్తిగా లెఫ్ట్ కొండెజ్జు కట్ చేయాల్సి వచ్చింది, భలే భయం వేసింది నాకు ఆడ. ఈ రోడ్డు ఏంటంటే మనకి ఎక్కడం దిగడం కన్నా మెలికలు ఎక్కువ ఉంటాయి, అటు ఇటు ఊపేస్తుంది అనమాట. కొంతమంది కార్ సిక్నెస్ ఉంటుంది, వామిటింగ్స్ అవుతుంటే, వాళ్ళని తీసుకురావాలి ఈ రోడ్డుకి. ఇంక ఇప్పుడల్లా పోం మనం క్యాండీకి, మరీ దారుణమైన మెలికలు అసలు. సో ఆ చెత్త రోడ్డు, ఇరుకైన రోడ్లో నుంచి మొత్తానికి బయటపడ్డాము. ఇప్పుడు కొంచెం పర్లే, సింగిల్ లైన్ రోడ్డు వచ్చింది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకొక 10 కిలోమీటర్స్లో క్యాండీ రీచ్ అవుతాం. ప్లాన్లో ఒక చిన్న చేంజ్ ఉంది, అది నేను మీకైతే అప్డేట్ ఇస్తాను. చూసారా ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది. 20 కిలోమీటర్ల నుంచి ఇదే మందల పైకి ఎక్కుతా ఉన్నాం, కొండ పైకి ఎక్కుతా ఉంటే వస్తానే ఉంది. చిన్న హిల్ స్టేషన్ అనుకున్నా, కానీ చాలా పెద్దదే, చాలా హైట్కే వెళ్తున్నాము. సూపర్ అసలు, వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మనకి గోపురాలు అయితే కనిపించదు కానీ. లెఫ్ట్ రైట్ బ్రో. సో క్యాండీకి అయితే రీచ్ అయిపోయాం. అంటే క్యాండీ అవుట్స్కట్స్లో నెల్లిగమ బుద్ధిస్ట్ టెంపుల్ అని అయితే ఒక ప్లేస్ ఉంది. సో ఇప్పుడు దానికి వెళ్తున్నాం. సో క్యాండీ వస్తే ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే మనకి ఇదేనమాట. వ్లాగింగ్, కార్ డ్రైవింగ్, అది కూడా ఘాట్ రోడ్లో. హెవీ అనమాట, మామూలు హెవీ కాదు. ఎట్ట పడుకుంటున్నారు ఈ రోడ్డుకి, ఎట్ట పడుకుంటున్నారు చెప్పు. సో లైసెన్స్ వచ్చిన ఫస్ట్ రోజే సూపర్ డూపర్ అడ్వెంచర్. అయ్యా ఇక్కడికి స్ప్లెండర్ తీసుకురావాలి బ్రో, చచ్చిపోద్ది ఎక్కడ ఆయనకి. గోప్రోలో హైట్స్ అంటే ఎంత ఇంక్లైన్ ఉంది ఎంత డిక్లైన్ ఉంది అనేది అంత కనిపించదు, అని చాలా హైట్స్ ఎక్కుతున్నాం. చూడండి ఇదైతే కార్ ఎత్తునుంది ఏకంగా. ఎక్కడ అంటే వచ్చేసామా, ఫైనల్లీ అరైవ్డ్ నెల్లిగమ బుద్ధిస్ట్ టెంపుల్. సో శ్రీకర్ బ్రో క్యాండీకి తీసుకొస్తే ఏదో అనుకున్నా, ఇక్కడికి వచ్చాక క్యాండీస్ తినిపిస్తున్నాడు నా చేత. క్యాండీసే కాదు, ఇక్కడ లోకల్ దేశీ ఫుడ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది సేమ్ మనయ్యే, ఇదిగో సేమ్ మనవే, కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్. శనగపప్పు, దీని ఏమంటారు, వేసనపప్పు, వీటి పేర్లు నాకైతే తెలియవు. తీసుకున్నాం, బాగుంటాయి. మెయిన్ ఈ క్యాండీస్ ఈ లోనావాలలో దొరుకుతాయి కదా, వీటి పేరు ఏంది, లోనావాల చిక్కీస్ అంటారు. చిక్కీస్ అంటే చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ హల్వాస్. హల్వానా, పుల్లడోల్ అంట,
ముస్కట్ అంట, మార్ష్మెలోస్. ఈ జెల్లీస్ కదా, జెల్లీస్ టైప్ ట్రై చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. శన ముద్దలు కాదు, ఇదేదో ముద్దలు. ట్రై చేద్దాం తీసుకో. సో ఫైనల్లీ టెంపుల్ పైకి అయితే వచ్చేసాము. జస్ట్ ఒక 50 స్టెప్స్ ఉంటాయి, ఎక్కి వచ్చేస్తే పైన టెంపుల్ పైకి అయితే రీచ్ అయిపోతాం అనమాట. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ అయితే. వర్షం అయితే మళ్ళీ అటాక్ స్టార్ట్ అయింది రోయ్. సో ఈ టెంపుల్ వచ్చేసి 2015లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. క్యాండీలో మురుతలావా అనే విలేజ్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్. ఎగ్జాక్ట్లీ ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట క్యాండీ ఊరికి. సో ఇక్కడికి మనం వస్తే ఒక్క టెంపుల్ అనే కాదు, వ్యూ పాయింట్స్ ఒక 2-3 ఉన్నాయి, అవన్నీ కవర్ చేసుకోవచ్చు. అండ్ టెంపుల్ కూడా చాలా డిఫరెంట్ అనమాట. ఎట్లా అంటే థాయ్ కల్చర్లో ఉంది చెప్పాలంటే టెంపుల్. సో చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ మీరు డ్రోన్ షాట్స్ అయితే చూశారు కదా. ఈజీగా మనం ఒక 1 to 1.5 hour టైం అయితే ఇటు స్పెండ్ చేయొచ్చు. సో ఈ టెంపుల్ వచ్చేసి శ్రీలంకన్ అండ్ థాయిలాండ్ కల్చర్లో అయితే ఉంటుందన్నమాట, బుద్ధిజం రిలేషన్షిప్ కింద. చూడండి, సెలబ్రేటింగ్ 700 years థాయిలాండ్ శ్రీలంక బుద్ధిజం రిలేషన్షిప్. సో 2015లో వీళ్ళిద్దరి రిలేషన్కి గుర్తుగా అయితే మనకి ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో గైస్ ఎదురు మీకు కనిపిస్తుంటే మొత్తం క్యాండీ సిటీ అనమాట. కొండ మీద అయితే ఇల్లులు ఉన్నాయి. సో అసలు ఈ రోడ్డుకి ఆ కొండకి భలే ఉంది వ్యూ చెప్పాలంటే. సో ఇది ఎవరికన్నా ఏందో తెలిస్తే చెప్పండి. సో ఇది వచ్చేసి మిక్స్డ్ రైస్ టైప్ అనుకోండి. హోటల్ స్పెషల్ అంటే హోటల్ స్పెషల్ కొత్త ఎన్ని ట్రై చేస్తున్నావు బ్రో. దీంట్లో చికెను, ఫిష్, ఫ్రాన్స్, మటను, క్రాబ్, కటిల్ ఫిష్, పోర్క్, బీఫ్ తప్ప ఇంకన్నీ ఉంటాయి. అయ్యే తినవు, ఎవరని తినవు, అందుకే అయ్యొద్దని చెప్పాను. నేను తిన్నా, అసలు తాగని కూడా తాగను బ్రో. నిజం అనుకుంటారు బ్రో, గమ్ముకుంటారు బ్రో. సో మీరు అసలు ఈ మాటలు పట్టించుకోబాకండి. నేను మాటలు పట్టించుకుంటే ఇంకంతే, నిజాలు తెలిసిపోతాయి. శ్రీలంక కాదు కదా, చెన్నై కూడా రాలేరు. తిన్నాం ఎట్టుంటుందో. టిష్యూ పేపర్ బ్రో నాకు చికెన్ ముక్కలే, మిగతా నువ్వు తీసుకో. యుద్ధం మళ్ళీ మొదలైంది. ఏమంటావు? ఇప్పుడు కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు చీకట్లో ఇందాక వచ్చిన రోడ్డుకి నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్. డిసైడ్ బ్రో, క్యాండీ లేక్ డిసైడ్ అవుతాం. క్యాండీ లేక్ వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయినా పర్లేదు, ఎందుకంటే లేక్ టెంపుల్ పక్కనే ఉంది. సో క్యాండీలో టాప్ 3 ప్లేసెస్ లో క్యాండీ లేక్, క్యాండీ టెంపుల్ రెండు టాప్ 2. ఇది వచ్చేసి ఇప్పుడు మనం వచ్చిన నిలిగామ వచ్చేసి టాప్ 4, ఎందుకంటే ఇది కొంచెం క్యాండీ నుంచి అవుట్స్కట్స్ లో ఉంది కాబట్టి. విత్ ఇన్ క్యాండీ సిటీలో అయితే ఆ రెండు టాప్ 2. థర్డ్ వచ్చేసి బొటానికల్ గార్డెన్స్ వెళ్ళకూడదు అంటే ఇక్కడ షిఫ్ట్ అయిపోవచ్చు, ఎందుకంటే బొటానికల్ గార్డెన్స్ మనకి ఇండియాలో కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే క్యాండీ లేక్ లో మనకు బాగా నచ్చి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇడే ఉండిపోదాం, లేదంటే చలో బ్యాక్. సో గైస్ మీరు చూస్తుంది ఇప్పుడు వచ్చేసి క్యాండీ సిటీ అనమాట. ఐ థింక్ లెఫ్ట్ సైడ్ రైల్వే స్టేషన్, క్యాండీ రైల్వే స్టేషన్. సో చూస్తున్నారు కదా, ఇదే మనకి క్యాండీ లేక్ అయితే. ఇందా నుంచి పార్కింగ్ కోసం చూస్తుంటే ఒక్క చోట కూడా పార్కింగ్ మాకైతే స్లాట్ దొరకట్లేదు. అసలు పార్కింగే ఆడుందో కనిపించట్లే. లేక్ అయితే నెక్స్ట్ లెవెల్. సో మీరు కనుక క్యాండీ రీచ్ అయ్యి ఎక్కడ స్టే చేయాలని డౌట్ ఉంటే ఈ లేక్ ప్రెమిసెస్లోనే చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. సో దీని దగ్గరలో అయితే ఒక మంచి హోటల్ చూసుకొని తీసుకొచ్చుకోండి, మీకైతే ద బెస్ట్ వ్యూస్ దొరుకుతాయి. ఇప్పుడైతే లేక్ చూపిస్తాను, ఒకసారి చూడండి. వ్యూస్ అయితే ఆసమ్ ఉన్నాయి.
సో గైస్ అది చూశారు కదా, వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఫైనల్లీ మనం ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో క్యాండీ నుంచి రిటర్న్ వచ్చాము. రిటర్న్ ఒక్క క్లిప్ కూడా రికార్డ్ చేయాల, ఫుల్ వర్షం. అసలు యాక్చువల్లీ మేము వచ్చేసి మంచి పని చేసాం, ఎందుకంటే మీ అందరికి తెలుసు కదా సునామీ అని చెప్పి హడావిడి అంతా జరుగుతూ ఉంది. శ్రీలంకలో చాలా చోట్ల ఫ్లడ్ వార్నింగ్ అయితే ఉందన్నమాట. అలాగే మేమున్న లొకేషన్ క్యాండీలో కూడా ఫ్లడ్ వార్నింగ్ చూపించింది. సో మేము రేపు వచ్చేసి అంటే రేపు మార్నింగ్ ఒక క్యాంపింగ్ సెటప్ అయితే ప్లాన్ చేసాము, క్యాంపింగ్ చేద్దామని. సో దానికంతా ఓకే అయిపోయింది. ఇన్ కేస్ పొరపాటున ఫ్లడ్స్ ఏమన్నా వచ్చి రోడ్డు కొట్టుకుపోయి లేదా ల్యాండ్ స్లైడ్స్ అయ్యి మేము కనుక క్యాండీలో ఇరుక్కుపోతే అనవసరంగా మా ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోద్ది అనమాట. అసలు లేనిపో తలకాయ నొప్పులు ఎందుకులే అని చెప్పి క్యాండీలో మెయిన్ ప్లేసెస్ అయితే చూసుకున్నాము. సో నిలిగమ బుద్ధిస్ట్ టెంపుల్ అండ్ క్యాండీ లేక్ పక్కన టెంపుల్ కూడా మేము చూసుకున్నాం కానీ రికార్డ్ చేయలేదు. అది సిమిలర్ టు మీరు చూసిన బుద్ధిస్ట్ టెంపుల్ లాగే ఉంది. సో అది మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటా. మీకు ఈ వ్లాగ్ అని నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు క్యాంపింగ్ అయితే వెళ్తున్నాము, మన తెలుగు యూట్యూబర్స్ అయితే వస్తున్నారు. సో వాళ్ళతో క్యాంపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా చలో మనం బైక్ మీద అయితే అఫీషియల్లీ మన మోటో బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. ఇంకా ఒక సర్క్యూట్స్ అని అనుకున్నాం, ఆ సర్క్యూట్ అయితే ప్లాన్ చేసేస్తున్నా. సో అది మ్యాటర్ అయితే ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.